శితచేతన మందారం శ్రీనివాసమహం భజే. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసంధాన సంస్థ అయినటువంటి బాలాజీ భవన్ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి రావి చెట్టు కింద వెలిసినటువంటి అశ్వత్థ నారాయణుడిగా ప్రసిద్ధి చెంది అనేక సేవలు తిరుమలలో దగ్గరగా చూడలేని భక్తులకి అనుసంధానంగా భాగ్యనగర వాసుల అదృష్టవశాత్తు తిరుమల శ్రీనివాసుడే హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ వెలసి తిరుమలలో ఎలాగైతే ఏ మంత్రాల చేత ఏ ద్రవ్యాల చేత అయితే పూజలు స్వామి అందుకుంటాడో అదే కోవలో ఇక్కడ కూడా విశేషమైనటువంటి సేవలన్నీ స్వామివారు భక్తుల ద్వారా అందుకుంటూ గత 20 సంవత్సరాలుగా విశేషంగా స్వామివారి ఇక్కడ కొలువుండి భాగ్యనగర వాసులని అనుగ్రహిస్తున్నాడు. కావున భాగ్యనగర వాసులకు అందుబాటులో దేవస్థానం వారు తిరుమల నుంచి వచ్చేటటువంటి లడ్డూ ప్రసాద్ వితరణ అయితేనేమి, పంచాంగాలు కానీ క్యాలెండర్లు కానీ అన్ని కూడా ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉంచి అన్నదాన కార్యక్రమం కూడా విరివిగా జరుగుతుంది. కాబట్టి సకల సౌకర్యాలు కల్పిస్తూ మరి దేవస్థానం వారు కూడా ఆలయాన్ని అంగరంగ వైభవంగా నడిపిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి భాగ్యనగరం జూబ్లీ హిల్స్ క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక పవిత్రోత్సవాలు 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వర్తించబడుతూ ఉన్నాయి. మరి సంవత్సర అర్చనలో ఏదైనా కూడా మంత్రక్రియా ద్రవ్యహీన లోపాలు ఏవైనా కూడా ఉన్నట్లయితే అవన్నీ కూడా పరిసమాప్తమయ్యి శ్రీమద్ వైఖానస భగవత్ శాస్త్రోక్త రీతిగా ఆరాధన చేస్తే ఎటువంటి యొక్క ఫలితం అయితే కలుగుతుందో అటువంటి యొక్క ఫలితం లోకానికంతా కూడా అంది యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి యొక్క సంకల్పంతో ఈ యొక్క పవిత్రోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మొదటి రోజు స్వామివారి అంకురారోపణ సేనాధిపతి ఉత్సవంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతాయి. 19వ తేదీ మళ్ళీ కూడా స్వామివారికి స్నపన తిరుమంజనం, అదేవిధంగా పవిత్ర విసర్జన పూర్ణాహుతోటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. ఓం నమో వెంకటేశాయ.